హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 11వ రోజు అండి. మరి నిన్నటి రోజుని దేశానికి రాజ్యాంగం లాంటిదే ఈ సృష్టి మొత్తానికి కర్మ సిద్ధాంతం ఎంతో అవసరమని చెప్పని, అలాగే ఎన్నో జన్మలున్నా మరి మానవ జన్మ ఎంతో ఉత్తమోత్తమైన జన్మ అని చెప్పి విషయాలను కూడా చెప్పుకున్నాం కదా. ఈరోజు అసలు కర్మలంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, వాటిని కూడా విశ్లేషిద్దాం. ముందుగా అసలు కర్మ అంటే ఏమిటో పరిశీలిద్దాం. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా ప్రతి క్షణం చేసేవన్నీ కూడా కర్మలే. సహజంగా ఈ కర్మను గురించి మనలో ఎన్నో అపోహలు ఉంటాయి. మనం అనుకున్న విధంగా కాక వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నా కర్మరా బాబు, నా కర్మ అంటూ తలా నెత్తి బాదుకుంటూ ఎంతగానో బాధపడతాం. నిజంగా అది కాదు కర్మ అంటే. కర్మలు అంటే ప్రతినిత్యం మనం చేసే పనులే. అయితే ఈ కర్మలు అనేక విధాలుగా ఉంటాయి. చర్యల ద్వారా, భావాల ద్వారా, ఆలోచనల ద్వారా ఇలా చేసే ప్రతి పనిని కూడా కర్మగానే భావించాలి. ఇలా చేసినప్పుడు ప్రతి కర్మకు కూడా ఒక ఫలితం వస్తుంది. అంటే మనం ఏం పని చేసినా ఆ పనికి ఫలితం వస్తుందన్నమాట. అయితే ఈ ఫలితాన్ని ఇచ్చే సమయాలను బట్టి కర్మలను 3 విధాలుగా విభజించారు. ఒకటి ఆగామి కర్మలు, అంటే ప్రస్తుతం వర్తమానంలో చేసే కర్మలన్నీ కూడా ఆగామి కర్మలు. 2 సంచిత కర్మలు, అంటే గతంలో ఇంతకుముందు జన్మలో చేసినటువంటి కర్మలన్నీ కూడా సంచిత కర్మలు. ప్రారంధ కర్మలు అంటే పక్వానికి వచ్చి అనుభవించే కర్మలు ప్రారంధ కర్మలు అంటారు. ముందుగా అసలు ఆగామి కర్మలు కూడా పరిశీలిద్దాం. ఇవి ప్రస్తుతం మన జీవితంలో చేసే పనులు అనుకున్నాం కదా. తల్లి గర్భం నుంచి జన్మ తీసుకొని తనువు చాలించే వరకు చేసే కర్మలన్నీ కూడా ఆగామి కర్మల కిందకే వస్తాయి. ప్రస్తుతం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. అయితే ఈ కర్మలకు ఫలితాలు కూడా మరి వస్తాయనుకున్నాం. అయితే ఈ ఫలితాలు కొన్ని వెంటనే వస్తాయి, మరికొన్ని ఫలితాలు తర్వాత తదనంతరం కూడా వస్తాయి. ఉదాహరణకు మంచినీరు త్రాగామనుకోండి, అది కర్మే. ఆ కర్మకు ఫలితం దాహం తీరింది, ఇది కర్మఫలం. ఆహారం తీసుకున్నాం, ఇది కర్మ, ఆకలి తీరింది, ఇది కర్మఫలం. ఎదుటివాడిని కొట్టాం, ఇది కర్మ, వాడు తిరిగి మనల్ని కూడా కొట్టాడు, ఇది కర్మఫలం. మరి ఇలాంటి కర్మలు వెంటనే ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని కర్మలకు ఫలితాలు వెంటనే రావనుకున్నాం కదా. ఒక క్షణంలో చేసిన కర్మ ఫలితం పూర్తిగా అనుభవించాలంటే దాని తీవ్రతను బట్టి మరుజన్మ కూడా పట్టవచ్చు. విత్తనం నాటితే వృక్షమై ఫలావటానికి ఎంతో సమయం పడుతుంది కదా. ఉదాహరణకు సోము అనే అతను మన ధ్యానం క్లాస్లో ఉన్నప్పుడు గతంలో వ్యతిరేకించి అవమానించిన రాము గుర్తుకొచ్చి మన అందరి ముందు అతన్ని బాగా తిట్టిపోశాడు. ప్రస్తుతం అతను తిట్టడం ద్వారా సోము ఒక కర్మ చేశాడు. మరి ఈ కర్మకు వెంటనే ఫలితం వస్తుందా? రాదు కదా. ఎందుకంటే రాము ఇప్పుడు అతని ముందు లేడు, ఎక్కడో దూరాన ఉన్నాడు. మరి ప్రస్తుతం సోము కర్మ చేశాడు కదా, కాబట్టి తప్పనిసరిగా ఫలితం అంటూ రావాలి. ప్రతి యాక్షన్కు రియాక్షన్ అంటూ ఉంది, ప్రతి చర్యకు ప్రతిచర్య కూడా తప్పనిసరిగా ఉంటుంది. సోము చేసిన కర్మకు మరి ఫలితం ఎప్పుడు వస్తుందంటే, ఎవరైనా సరే రామును కలిసి అతనికి సోము తిట్టిన సంగతి చెప్పినప్పుడు అతను కూడా స్పందించి ఆ రాముణ్ణి కోపంతో పలు విధాలుగా తిట్టాడు అనుకోండి, సోము కర్మకు ఫలితం వచ్చినట్లే. అంటే అప్పటిదాకా 4 రోజుల వరకు ఈ కర్మ ఫలితం వాయిదా వేయబడింది, దాచబడింది. దీన్నే సంచితం అంటారు. ఇక్కడ ముఖ్య విషయాన్ని కూడా గమనించాలి. ఒకవేళ రాము మరి సోము తిట్టిన విషయాన్ని కనుక విన్న తర్వాత ఏమాత్రం స్పందించకుండా నన్ను తిట్టాడా, సరే ఆయన కర్మకు ఆయనే బాధ్యుడు, నాకు అనవసరం కదా అని నిర్లిప్తంగా వెళ్ళిపోతే ఆ సోముకు ఈ కర్మ ఉరిత్రాడే అవుతుంది.
అంతకు రెట్టింపు ఫలితాన్ని అనుభవించాల్సింది. ఇది ఎలాగో ఒకసారి చూద్దాం. ఒకరోజు మీ ఇంట్లో దొంగతనానికి వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించి ఆ దొంగను గదిలో బంధించి కేకలేస్తే ఆ కాలనీలో వారందరూ పోగయ్యారనుకుందాం. ఆ దొంగను పట్టుకుని కోపంతో కొడుతూ తిడుతుంటే, వాడు దండాలు పెడుతుంటే కాసేపటికి శాంతిస్తాం. ఈసారి గనక మరెప్పుడైనా పరిసరాలకు వచ్చాయంటే నీ కాలు చేయి తీసేస్తాం వెధవా అంటూ వార్నింగ్ ఇచ్చి పంపేస్తాం. మరొక నెల తర్వాత మన పక్కనే ఉంటున్న ఇంట్లో కూడా మరొక దొంగ దొరికాడు. ఆ పోగైన వారందరూ కూడా కోపంతో వాడిని కొట్టబోతుంటే ఆ ఇంటి యజమాని వారించి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. వద్దు, మనకొద్దు, ఇవన్నీ కూడా మనకొద్దు, ఆ పోలీసులు పట్టిద్దామని చెప్పి ఫోన్ చేశాడు. ఇక వెంటనే పోలీసులు వచ్చి ఆ దొంగను తీసుకెళ్ళి లాఠీలతో బాగా కొల్లబొడుస్తున్నారు. నిజం చెప్పు, ఎవరెవరిలో ఎంతో దొంగిలించావు, అందులో నుంచి మాకు సగం పంచితే వదులుతాం, లేదా నేను ఎంత చూస్తామంటూ 2 రోజుల పాటు హింసించి ఇంకేమీ రావని కోర్టులో ప్రవేశపెడతారు. ఆ జడ్జి గారు 3 రోజుల పాటు విచారణ చేసి చేసిన శిక్షకు 1 రోజులు జైలు శిక్ష వేస్తాడు. ఇక ఆ దొంగ ఎంతో బాధతో ఆ శిక్షను అనుభవించి మొత్తం మీద 40 రోజుల తర్వాత విముక్తుడవుతాడు. చూడండి, మన ఇంట్లో దొరికిన దొంగకు 4 గంటల్లో విముక్తి దొరికింది. అదే పక్క ఇంట్లో దొరికిన దొంగకు 40 రోజుల నాటి విముక్తి. ఎందుకంటే మన ఇంట్లో దొరికిన దొంగకు మనం వెంటనే స్పందించి అతని మీద చర్య తీసుకున్నాం కాబట్టి వెంటనే బయటపడ్డాడు. కానీ పక్కింటి ఆయన వాడి కర్మకు వాడే బాధ్యుడు అంటూ స్పందించినప్పుడు ఆ దొంగ 40 రోజుల పాటు ఆ బాధను అనుభవించాడు. కాబట్టి మిత్రులారా, మనం కూడా మనకు అపకారం చేసిన వారి పట్ల స్పందించకుండా ఉంటే, మరొక కొత్త కర్మను చేయకుండా ఉంటే వారికి వారే శిక్షణ పెంచుకొని అనుభవిస్తారు. ఈ సత్యాన్ని ఎప్పుడు మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. అలాగే మరి సంచిత కర్మల గురించి కూడా తెలుసుకుందాం. గతంలో ఇంతకుముందు ఎన్నడో చేసిన కర్మల ఫలితాలని అనుభవించగా మిగిలిపోయిన కర్మలన్నీ సంచితం చేయబడ్డాయి, అంటే దాచబడ్డాయి. ఉదాహరణకు రామ్ అనేవాడు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తూ ఒకానొక అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాడు. కొన్నాళ్ళ తర్వాత అతనికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు విశాఖపట్నం అద్దె ఇంట్లో తాను సంపాదించిన వస్తువులన్నీ ఖర్చు పెట్టగా మిగిలిపోయిన దాచుకున్న వస్తువులన్నీ విజయవాడలో మరొక అద్దె ఇంటికి తనతో పాటుగా తీసుకొచ్చుకుంటాడు. అలాగే ఈ జీవుడు కూడా అద్దె కొంప లాంటి శరీరం ద్వారా ఎన్నో కర్మలు చేసి అందులో కొన్ని ఖర్చు చేయగా మిగిలిన కర్మ మూటలు సంచితం చేసుకొని మోసుకుంటూ మరొక అద్దె కొంప లాంటి శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఇలా మిగిలిపోయినవే సంచిత కర్మలు. రంగడు అనేవాడు విజయవాడలో నివసిస్తున్నాడు. అక్కడ ఉన్నంతకాలం దోపిడీలు, దొంగతనాలు, రౌడీయిజం, మర్డర్ల ద్వారా బాగా సంపాదించి అక్కడ పొలాలు, స్థలాలు, ఇళ్ళు లాంటివి ఎన్నో కొన్నాడు. కొంతకాలం తర్వాత ప్రశాంతంగా కొత్త చోటును బ్రతుకుదామని ఇక్కడున్న ఆస్తులు, ఇంద్రభవనం లాంటి ఇళ్ళు ఇవన్నీ అమ్మేసి ఎవరూ తెలియనటువంటి ముంబై వెళ్ళాడండి. తన వద్దన్న డబ్బుతో మరి ఇంద్రభవనం లాంటి మరొక ఇల్లు కొని అందులో హాయిగా నివసిస్తున్నాడు. ఈలోపు అతను చేసిన నేరాలు, ఘోరాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడి మరి విచారణ చేసినప్పుడు పోలీసులు వెతుక్కుంటూ వచ్చి ముంబైకి వచ్చి ఇతన్ని అరెస్ట్ చేశారు. సార్, ఇదేంటండి, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే, విజయవాడలో నువ్వు ఉన్నప్పుడు హత్య చేశావు, ఆ హత్య విచారణలో నువ్వు దోషివని తేలింది అంటాడు. సర్లే సార్, విజయవాడలో ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను నేరాలు చేసిన మాట నిజమే కావచ్చేమో, కానీ ఇప్పుడు ఆ ఇల్లు అక్కడ వదిలేసి వచ్చాను కదా, అక్కడ ఉన్న పొలాలు లేవు, ఆస్తులు లేవు, అన్నీ వదిలేసి వచ్చాను. ఆ ఇంట్లో ఉన్న ఒక్క వస్తువు కానీ ఒక్క సెంటు భూమి కానీ నేను తెచ్చుకోలేదే, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ ఎంతో లాజిక్గా మాట్లాడుతున్నాడు. మరి అయినా అరెస్ట్ చేయకుండా ఉంటారా? నిజమే, అతను సంపాదించిన ఆస్తుల్లో ఏ ఒక్కటి తెచ్చుకోలే, కానీ వీటిని సంపాదించడానికి ఎన్నో నేరాలు చేశాడు కదా, ఆ నేరాల ఫలాన్ని మాత్రం వెంట తెచ్చుకున్నాడు. అలాగే మనందరం కూడా అద్దె కొంప లాంటి శరీరం ద్వారా
ఎన్నో పాపాలు ఘోరాలు చేసి ఎన్ని ఆస్తులు సంపాదించినా అవన్నీ ఇక్కడ వదిలేయాల్సింది. మనకేమీ కానీ మన శరీరానికి సంబంధించిన ఈ భార్యాబిడ్డల కోసం ఎన్నో సంపాదిస్తాం, కానీ సంపాదించిన వాటిలో ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళలేకపోతున్నాం. కానీ ఒక్కటి మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్తామండి. ఇన్ని ఆస్తులు సంపాదించడానికి ఎన్ని ఘోరాలు నేరాలు పాపాలు చేసి సంపాదించిన పాప కర్మల ఫలితం అనే మూటను మాత్రం మనతోనే తీసుకెళ్తాం. వీటి ద్వారా అనేక నీచ నికృష్ట దరిద్ర జన్మలు తీసుకుంటూ ఎంతో దుర్భర జీవితాన్ని కూడా అనుభవిస్తాం. మరి ఈ సత్యాన్ని నిరంతరం మనం గుర్తెరిగి ఉంటే మనం ఎలాంటి కర్మలు చేస్తామో ఒకసారి ఆలోచించండి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని ప్రారబ్ధ కర్మలు అంటే ఏమిటో వాటిని గురించి కూడా తెలుసుకుందాం. ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవరం. థ్యాంక్ యూ.